జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు గోరుచిక్కుడుకాయ పెసరపప్పు ఎమ్మి కూర చేసి చూపిస్తున్నానండి. చేసుకోవడం ఈజీ, రుచి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక గంట ముందు కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. గోరుచిక్కుడుకాయలు కడిగి కట్ చేసి ఉంచుకోవాలి. కూర వడియాలు, సాల్ట్, తర్వాత పప్పు నూనె, వేరుశనగ పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ అంటాం కదా, ఆ నూనె. తర్వాత పోపు దినుసులు, పసుపు ఏమో నేను ముందే పప్పులో వేసి చేసుకుంటున్నానండి. దాని తర్వాత కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నాకు కావాల్సిన పదార్థాలండి. టేస్ట్ తగినంత సాల్ట్, ఇంగువ, అంతేనండి. కుక్కర్ తీసుకుని కుక్కర్లోని అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే వంట చేసుకోవడం చాలా ఈజీ అండి. అన్నీ రెడీగా ఉంది. దీని కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే కూర గట్టిగా ఉంటుంది కదా, తినలేము, అంటే గొంతుకు దిగదా అన్నట్టు ఉంటుంది. పక్కన పలచగా పులుసు ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుందని. పప్పు అది పల్లి నూనె అండి. అది కూరల్లోకి పులుసుల్లోకి ఎక్కువ అదే వాడుతుంటాను నేను. వంటలకేమో రిఫైండ్ ఆయిల్ వాడతాను. కనోలా ఆయిల్ అని ఉంటుంది కదా, అది వాడుతుంటాను నేను. పసుపు అందులో వేసి చేసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లోని ఫస్ట్ గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి. ముక్కలు అడుక్కుండాలి, పప్పు పైన ఉండాలి. పప్పు వేసేసాం అనుకోండి, పప్పు అంతా ముద్ద అయిపోతుంది. ఒకసారి మెత్తగా ఉడికిపోతే పప్పు పొడిగా రాదు కూర. ఇది పొడి కూరలా వండుతున్నాను కదా, అందుకని ముందే ముక్కలు ముందు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి పైన. దాని తర్వాత పెసరపప్పులో కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉండకూడదు నీళ్ళు. అలా నీళ్ళు లేకుండా కూడా ఉండకూడదు, ఎందుకంటే గోరుచిక్కుడుకాయలు నీళ్ళు మనసులే కదా. ఈ పప్పులో ఉన్న నీళ్ళతోటే పప్పుని గోరుచిక్కుడుకాయ రెండు కలిపి ఉడుకుతాయండి. అలానే ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. పప్పు అంతా అసలే పెసరపప్పు ముద్ద అయిపోతుంది. ఒక్క విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్ వస్తే పప్పు ముద్ద అయిపోతుంది. అలా నీళ్ళు లేకపోతే అడుగు మాడిపోతుంది, పప్పు ఉడకదు. అందుకని ఒకటే మరీ చెప్తున్నాను, ఒక విజిల్ రావాలని. దాని తర్వాత కూర పొడి ముద్ద అయిపోయింది మీరు చెప్పారు అనుకుంటారు. అలా కాకుండా ఒకటే విజిల్. పప్పు ఉడికిపోయిందని పక్కన పెట్టేశాను. ఒక పక్కన నెయ్యి కూడా కాచుకున్నానండి. నేను నెయ్యి నిండుకుందని బటర్ తెచ్చి నెయ్యి కాచి రెడీగా ఉంచుకున్నాను. ఒకేసారి 2-3 పనులు చేసుకుంటాం కదండి మనం. ఒక పని చేసుకుంటూ కూర్చోకుండా 2-3 పనులు చేస్తే పని గమనం అయిపోతుంది. నెయ్యి కాగిపోయిందండి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడే నేను క్యాన్లో పోసేసుకుంటాను. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతే మళ్ళీ వేడి చేసి పోసుకోవడం అదో పెద్ద పని. ప్లస్ టేస్ట్ కూడా మారిపోతుంది మళ్ళీ వేడి చేస్తే. అందులోని ఇక్కడ మనకి పాలు తోడుపెట్టిన పెరుగు మీద తోడుపెట్టిన పెరుగుతో చేసిన కాదు కదా, అందుకని బటర్తో కాచుకు పోసుకుంది కదా, అందుకని మరీ కాల్చకూడదు. మళ్ళీను ఆ క్యాన్లోకి అలాగే వడపోసేసుకోవాలండి. ఆ అంతా కలిపి పోసామంటే మొత్తం నెయ్యి అంతా మడ్డి అయిపోతుంది. వడపోసుకుంటే కొంచెం అడుగున నల్లగా వస్తుంది, మొత్తం అంతా నెయ్యి అంతా పాడైపోకుండా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా అలా వడపోసేసుకోవాలండి వేడి మీదేను. కొంచెం క్యాన్లో పోసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గోరచ్చగా ఉండగా మూత పెట్టేస్తాను. దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది, కొంచెం నెయ్యి పూసలా వస్తుంది అనమాట. పక్కన మూకుడు పెట్టుకుని దాని తర్వాత అందులో ఆయిల్ వేసుకుని పల్లి నూనె వేసుకుని ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి కూర వడియం ఒకటి వేసి చూస్తున్నానండి. కూర వడియం వేగిందో చూసి ఒకటి వేసి వేగిన తర్వాత ఆయిల్ మొత్తం వడియాలని వేసేసి దగ్గరుండి ఎర్రగా వేపుకోరండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. నాకు పులుసు పొడి రెడీగా ఉంచుకుంటాం కదా, పులుసుల్లోకి పప్పులు వేసుకోవడానికి పొడి రెడీగా ఉంటుందండి. ఒకవేళ ముందు చూపించడం మర్చిపోయినా నాకు తర్వాత వంట చేస్తున్నాడు గుర్తు వచ్చేస్తుంది. బాగా అలవాటు నాకు అది వేయడం. అది లేకపోతే వంట చేసినట్టు ఉంటుంది, నాకు అన్నీ టేస్ట్గా వచ్చినట్టు అనిపించవు నాకు. అందుకని ఒక వడియం వేసి చూసారండి, ఆయిల్ పెట్టి. అది ఆయిల్ వడియం వేగింది కదా, అయిపోయింది ఆయిల్. అన్ని వడియాలు వేసేసుకున్నాను. జాగ్రత్తగా వేయించుకోవాలండి, తొందరగా మాడిపోతాయి ఇవి. వడియాలు కళాయిలో వేసి అటు వెళ్ళిపోకూడదు. పెద్దవాళ్ళకి చెప్పట్లేదు, చిన్నపిల్లలకి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకుని వేగిన తర్వాత పోపు దినుసులు వేసేయాలండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి వేయించేసుకోవాలండి. కరివేపాకు ఇంగువ లాస్ట్ వేద్దాము.
ఈసారి వెల్లుల్లిపాయలు వేయడం లేదు నేను, ఎందుకంటే ఇంగువ వెల్లుల్లిపాయలు డామినేట్ చేసేంత వాసనగా ఉందండి. అందుకని వెల్లుల్లిపాయలు వేయట్లేదు. 2 వేస్తాను నేను, ఎందుకంటే ఇంగువ అంత వాసన ఉండట్లేదు, 2 వేసి చూస్తుంటాను. ఈసారి ఇంగువ ఒకటే వేసాను దగ్గరుండి. అసలు ఎడంచేయి వాట పడినది గమ్ము, ఎడంచేయి పని గమ్ము ముందు వచ్చేస్తుంటుంది, నేనున్నాను అంటుని. తర్వాత లాస్ట్లోని కరివేపాకు వేసుకోవాలండి. ముందు వేసేస్తే కరివేపాకు మాడిపోతుంది. ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేసవికాలం చలవ చేస్తుంది కదా, గోరుచిక్కుడికాయ ఫైబర్ ఉంటుంది కదా, మంచిది ఒంటికి. ఇంగు వేసారంటే ఇంగు కూడా లాస్ట్ వేసాను. దాని తర్వాత పప్పు ఉడికించుకున్నాక మాడిపోకుండా జాగ్రత్తగానే వండానండి. ఎంత వంట వచ్చినా కూడా ఒక్కొక్కసారి మనకు కూడా విజిల్ సరిగ్గా రాకపోయినా మాడిపోతూ ఉంటుంది. ఈసారి విజిల్ వచ్చింది. గ్యాస్ కట్ బాగోకపోయినా, ఎందుకు ఒక్కొక్కసారి గ్యాస్ కట్ బాగున్నా కూడా విజిల్ రాదు, ఒక్కొక్కసారి మాడిపోతాయి. విజిల్ వస్తుందని చూస్తూ కూర్చుంటాం. దాని తర్వాత కలుపుకోవాలి జాగ్రత్తగాను. వుడన్ గరిటె టేస్ట్ తగిన సాల్ట్ వేసుకోవాలి. నేను చేతితోనే వేస్తానండి, అందరూ స్పూన్తో వేయచ్చు కదా అని అనుకుంటారు. చేస్తే వేస్తే అని తెలుస్తుంది నాకు ఎంత వేస్తున్నాను. స్పూన్తో వేస్తే ఎక్కువ పడిపోతుంది, ఉప్పు కషం అయిపోతాయి. దాని తర్వాత కూర పొడి వేస్తున్నాను. ఇది కారంగా ఉండదండి, కరివేపాకు కూడా వేసేస్తాం కాబట్టి. కరివేపాకు మన అన్నంలో వచ్చి తీసేస్తే ఇందులో కరివేపాకు కడుపులోకి వెళ్తుంది. కరివేపాకు కూడా మంచిదని తెలుసు కదా మీకు అందరికీ. గరిటెకి జాగ్రత్తగాను వుడన్ స్పూన్ తోటే వేయించుకోవాలండి, ఎందుకంటే స్టీల్ గరిటెలు అవి పెడితే పప్పు ముద్ద ముద్ద అయిపోతుంది, పొడిగా రాదు. జాగ్రత్తగా అలా అయిపోయింది కలుపుకోవాలి. కలిపితే నాకు భయం వేస్తుంది ముద్ద అయిపోతుంది అనేసి. జాగ్రత్త కలుపుకుంటే పప్పు పొడి పొడిగా వస్తుంది. ఆరిపోయాక ఇంకా పొడిగా వస్తుందండి. లాస్ట్లో కొంచెం పక్కన కాల్చుకుని నెయ్యి ఉంది కదా, నెయ్యిలో తీసించాను వాడుకోవడానికని. ఆ నెయ్యి కొంచెం వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. దీని తర్వాత మీకు ఉల్లిపాయ పులుసు చేసి చూపిస్తాను. 2 కాంబినేషను బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, బెల్లం, పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, పులుసు పొడి, చింతపండు జ్యూసు, పసుపు, ఇంగువ. కొంచెం మెంతులు ఎక్కువ తీసుకోవాలండి పులుసుకి, బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. మెంతులు ఆయిల్లో వేగితే మంచి వాసన, స్మెల్ బాగుంటుంది. మినపప్పు, మెంతులు, ఆవాలు వేగిన స్మెల్ బాగుంటుంది. ఆవాలు పెద్ద స్మెల్ రావు, కానీ మెంతులు మినపప్పు వేగుతుంటే మంచి స్మెల్ బాగుంటుంది కదా. దాన్ని ఇంకా ఇందులో అయినా ఎండుమిర్చి చేయట్లేదు, ఎందుకంటే కారం వేస్తానని. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఒకసారి వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. పచ్చి ఉండకుండా బాగా వేయించుకోవాలి. నేను ఆ పక్కన గిన్నెతో నీళ్ళు కూడా పెట్టించుకున్నానండి. పులుసుకి నాకు వేడి నీళ్ళు పోస్తాను, చల్లటి నీళ్ళు పోయింది. నేను ఎన్ని వేగిన వాటిలో చల్లటి నీళ్ళు పోసేట్టు నాకు టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు చల్లగా అయిపోతాయి, మళ్ళీ ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటాయి. నాకు తగినంత ఇంగువ, పసుపు కూడా వేసేసానండి. ఇప్పుడు నేను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా వేగించుకుని మూత పెట్టించుకోవాలండి. సాల్ట్ వేస్తే గమ్మున వేగుతాయి అంటారు కదా, మూత పెట్టేస్తున్నాను. వేగిన తర్వాత మీకు చూపిస్తాను. పక్కన వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి బాగా. ఉల్లిపాయలు వేగాయండి, ఒకసారి చూసుకోండి. ఉల్లిపాయలు వేగకపోతే ఒకసారి వేయించుకుని అది పక్కన గిన్నెలోకి వేసేసుకోవాలి. అదే గిన్నెలోని అదే కళాయిలో పులుసు పెట్టుకుంటే పులుసు అంతా ఎగిరిపోతుంది, తర్వాత ఏమో ముక్కలు ఉడకవు. అందుకని నేను అలా పులుసులు ఆ గిన్నె అలాగా ఉన్న గిన్నె దగ్గరగా ఉన్న గిన్నెలో వేసుకుని చేసుకోవాలండి. దాంట్లోనే వేడివేడి నీళ్ళు పోస్తున్నాను. వేడివేడి నీళ్ళు పోస్తే బాగుంటుందండి, తొందరగా ఉడుకుతుంది. ఒకటి టేస్ట్ కూడా బాగుంటుంది, మారిపోకుండా సువాసనగా ఉంటుంది పులుసు. అన్ని వేగినవి వేడి నీళ్ళు పోస్తే. దాని తర్వాత తగినంత సాల్టు, పులుసు కారం, పులుసు పొడి వేసుకున్నాం కదా, పులుసు పొడి, తగినంత చింతపండు. మనం చూసి మీ చింతపండు చూసి వేసుకోండి పులుపుని బట్టి. మా చింతపండు మరీ మీడియంగా ఉంది, ఎక్కువ పుల్లగా లేదు, ఎక్కువ చప్పగా లేదు. అందుకు నేను 2 చిన్న చిన్న గరిటెలు లాంటివి దాంట్లో వేసుకున్నాను. బెల్లం కూడా వేసేసుకోవాలండి. అన్నీ వేసుకుని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది, కానీ ఈసారి కొత్తిమీర నా దగ్గర లేదు. కూరలోనే వేయలేదు, పులుసులో కూడా వేయట్లేదు కొత్తిమీర. దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కూరలో కూడా అలాగేనంటే కొత్తిమీర ఉంటే బాగుంటుంది వేసుకుంటే. కట్ చేస్తాను కదా, ఇంకా బెల్లం వేసేసుకోవాలి. ఇంకా అన్నీ వేసిన తర్వాత కలిపి పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. నేను లాస్ట్లో పులుసు చిక్కగా ఉండడం కోసమని బియ్యం పిండిలోని నువ్వుల పొడి వేసుకుని కలుపుకుని అది వేసేస్తున్నానండి. ఎందుకంటే పప్పు ఉండదు కదా పులుసులోని,
నీళ్ళ ఉంటుంది. అందుకనేసి ఇంకా చిక్కగా ఉండడానికని ఇది కలిపి వేస్తే పులుసు చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నువ్వులు కదా, ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేనండి, పులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారి మూత పెట్టి ఇదే స్టేజ్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర నా దగ్గర లేదు, నెయ్యలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మూత పెట్టుకొని ఒక్కసారి ఉడకబెట్టేస్తే పులుసు అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మన పులుసు కూర రెండు రెడీ. ఎమ్మి గోరుచిక్కుడు పెసరపప్పు కూర, ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయాయండి.